ప్రియా, కంగ్రాచులేషన్స్, జాబ్ వచ్చిందంటగా. జీతం కూడా నాకంటే 15,000 ఎక్కువంట. ఇంకేం, మనం పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. మన ఇద్దరమా? కలలు అనకు. మా మామయ్య నన్ను పెళ్లి చేసుకోనికి ఒప్పుకున్నాడు. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకి 70,000. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నీ బోడి 15,000 జీతంతో నన్నే పోషిస్తావు. జాబ్ వచ్చినాక ఇంత మారిపోయినవేంది? మారలేదు, నా స్థాయికి తగ్గని చూసుకున్నా. మన ప్రేమ గీమ అంతా మర్చిపోయేటోనే. నువ్వు నాకు నచ్చలేదని చెప్పుంటే మనసు ముక్కలైనట్టు మాట్లాడి జీవితాంతం గుర్తున్నట్టు చేసినావు. ఇవన్నీ నాకు చెప్పకు, నన్ను మర్చిపో. ఏ బాధ లేదే నాకు, నువ్వు దగ్గరగా ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాధెందుకు. నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఏ బాధ లేదే నాకు, నువ్వు దగ్గరగా ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాధెందుకు. నీ వల్లనే ప్రేమ పిచ్చోడినైతినే, నీ వల్లనే తెలుసుకున్న మోసముందనే. నీ ఊహలనే ఊపిరిగా బతుకుతున్న చూడవే. ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా, ఏ కష్టము రాదుపో నేనంత కంటి పాపగా. ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా, ఏ కష్టము రాదుపో నేనంత కంటి పాపగా. నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఏ బాధ లేదే నాకు, నువ్వు దగ్గరగా ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాధెందుకు. కలిసి మాట్లాడుకున్నప్పుడు నవ్వుతూ ఉన్నానుగా, నాకు ఏ బాధ లేదప్పుడు. నువ్వే లేనప్పుడు, నీ జాడే లేనప్పుడు నిన్నే అడిగిందిగా నా గుండెలోని సప్పుడు. నీ జ్ఞాపకాలే అగ్గిమంటనా నా గుండెను కాలుస్తున్నాయే. కోసమే రాయిలా నే కదలక కూసున్న దయసూపవే. ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా, ఏ కష్టము రాదుపో నేనంత కంటి పాపగా. ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా, ఏ కష్టము రాదుపో నేనంత కంటి పాపగా. ఓయ్ మామా, ఇంట్లో కూరగాయలకు పైసలు ఇచ్చిపోరాదే. ఎంత కావాలనే? ఒక 20 రూపాయలు రాదే? సరిపోతాయానే? మస్త్ అయితే. రేపు పొద్దున మన పెళ్ళైతే మన సంసారం గిట్నే ఉంటది కదనే. ప్రాణమని జన్మ జన్మాల తోడు అని ఆశలెన్నో పెంచుకున్నా, నువ్వు నాతోనే ఉంటావని.
ఇష్టమో రాదు పో, నేనంత కంటి పాపగా ఉండిపో ఉండిపో నా